ఫణీంద్ర గారు కేవలం ఈ యొక్క అంశమే కాదు, మన సమ్మర్లో మనం చూసుకున్నట్లయితే సమ్మర్లో కూడా 45 డిగ్రీల సెల్సియస్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కనీసం భక్తులు నడవడానికి వైట్ పెయింట్ కూడా కాళ్ళు అంతగా కాలుతున్నా కనీసం వైట్ పెయింట్ కూడా వేయలేని పరిస్థితిలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు అక్కడ పనిచేశారు అంటే ఎంత దుర్మార్గంగా అక్కడ ప్రవర్తిస్తున్నారు అనేది అర్థమవుతుంది. వైట్ పెయింట్ కూడా వేయలేదు. 45 డిగ్రీలలో కాళ్ళు కాలుతూ ఎలాగో ఆ దేవస్థానానికి చెప్పులు వేసుకు వెళ్ళలేదు కాబట్టి కాళ్ళు కాలుతూ తిరుగుతున్న గోను సంచులు కట్టుకొని ప్రదక్షిణలు చేసిన పరిస్థితులు మనం చూసాం. అలా దీనికి సంబంధించి రమణ దీక్షితులు గారు కూడా ప్రధాన అర్చకులు గతంలో ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు గారు కూడా స్పందించడం జరిగింది. ఆయన మీద గతంలో ఉన్న కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ అక్కడ నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే శ్రీవారికి పెట్టే నైవేద్యాలలో కూడా ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి. అంటే శ్రీవారికి స్వయాన ఎదురుగా పెట్టే నైవేద్యాల అర్పణ ఏదైతే ఉంటుందో వాటిలో కూడా ఇలాంటి సంబంధించి యానిమల్ ఫ్యాట్కి సంబంధించి వాడుతున్నారు అని చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఇవి తన దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. అంటే ఈ రోజు ఇది లేవనెత్తిన సమస్య కాదు. రమణ దీక్షితులు ఆనాడే వీటిని ఖండించానని చెప్తున్నారు. సహ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి సొంత ప్రాబ్లమ్స్ వల్ల వ్యక్తిగత విషయాల వల్ల వారు తనతో కలిసి రాలేదు, కానీ అప్పట్లోనే ఆనాడే నేను చెప్పాను అంటున్నారు. మరి అప్పుడు చెప్పినప్పటికీ కూడా ఇలా జరుగుతుందని ఎందుకు స్పందించలేదు అంటారు? అంటే భక్తుల మనోభావాలంటే వీళ్ళకి లెక్కలేదా, దేవుడు అంటే లెక్కలేదా? ఫణీంద్ర గారు. ఓకే, జయరామ్ గారు. ఇది ఒకటి స్వప్న గారు, నేను చాలా సింపుల్ గా చెప్తున్నాను. ఇది 140 కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన అంశం. ఇది ఇంత పెద్ద అంశాన్ని ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మాట్లాడడానికి ముందు సైంటిఫిక్ గా కొంత సమాచారాన్ని సేకరించేసి దానిపైన పూర్తి విచారణ చేసి దోషులకు శిక్ష పడే విధంగా చేసినట్టయితే అది బాగుండేది. కానీ ఇది మనోభావాలతోని ఇది ఒక పొలిటికల్ ఎజెండాగా మారి పొలిటిసైజ్ అయ్యే అవకాశాల వల్ల మతపరమైన అంశాలు వచ్చినప్పుడు హిందూ మతానికి ఇతర మతాలకి మధ్యలో గొడవలు రావడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే లడ్డు పైన జరుగుతున్న అంశము, ఇక్కడ జరుగుతున్న నాణ్యత, కానీ మతం పైన జరుగుతున్న విషయాలు కాదు. ఇక్కడ జరుగుతున్నది అంతా ఇదంటే రేపు లడ్డు విషయం కాకుండా మతాలకు సంబంధించిన అంశాలు కనుక వచ్చినట్టయితే ప్రజల్లో ఒక గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆలోచించలేదు అనేది నా ప్రధానమైన ప్రశ్న. అంటే మనము మాట్లాడే అంశము చాలా విలువైనది, చాలా సెంటిమెంట్, చాలా సున్నితమైనది. ఇంత సున్నితమైన విషయాన్ని ఇంత సింపుల్ గా మాట్లాడితే ఇప్పుడు ప్రజల్లో గందరగోళమైన అంశానికి దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది, ఎలా పులి స్టాప్ పడుతుంది? జయరామ్ గారు, అంటే మీరేమంటున్నారు? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన టీటీడీలో జరిగింది చంద్రబాబు నాయుడు చెప్పడం తప్పు అంటున్నారా? ఇలాంటివి అసలు సున్నితమైన అంశాలు కాబట్టి బయటకు తీసుకురాకూడదు అంటున్నారా? సైంటిఫిక్ గా నిర్ధారణ జరగాలి, దోషులను శిక్షించాలంటున్నాను. ఒకటి సైంటిఫిక్ నిర్ధారణ జరగాలి, 2 దోషులను శిక్షించాలి. అంతేకాని మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ఉండేసి ఇతర మత అంశాలను ఇక్కడికి ఈ ప్లాట్ఫామ్ కి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇది లడ్డుకు సంబంధించిన అంశం మీదే సైంటిఫిక్ విచారణ, అంతేకాని మతాలకు సంబంధించిన చంద్రబాబు నేను ఒక డాక్టర్. ఇప్పుడు నాణ్యత పరీక్షలు ఎట్లా విచారణ మాకు తెలుసు, మీరు వినండి ఏం జరగాలి. ఇది జరగాలి. కానీ ఈరోజు ఒక నేము ఫేము ఉన్న ఒక ఉన్నతమైన నాయకుడు, ఒక అధినేత, సేమ్ టైం వచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో ఇది మాట్లాడితే ప్రజల్లో ఎవరు మాట్లాడతారండి? ముఖ్యమంత్రి కాక రాష్ట్రాధినేత కాక ఎవరు మాట్లాడతారు? మారదా అనేది ప్రధాన. రాష్ట్రాధినేత కాకుండా ఎవరు మాట్లాడతారు? 5 సంవత్సరాల్లో తిరుమల పవిత్రతను దెబ్బతీశారు. పోతే ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, ఆయన దృష్టికి వచ్చింది, దాన్ని ఆయన వెల్లడిచ్చాడు. అక్కడ ఏం మతాలను గురించి మాట్లాడలేదు ఆయన. అక్కడ జరిగిన అవినీతి అక్రమాలని అన్యాయాల గురించి పేర్కొన్నాడు. అవినీతి అక్రమాలు అన్యాయాల గురించి మాట్లాడాడే గాని లడ్డూ విషయంలో ఏమండి అట్ట కాదు. అత్యంత పవిత్రమైనటువంటి గోవు ఆవు నెయ్యితో, ఎందుకు ఆవు నెయ్యితో తిరుపతి లడ్డూని తయారు చేస్తున్నారు? 3 కోటి దేవతలకు ప్రతిరూపంగా ఆవును భావిస్తాం.
ఇంటి దగ్గర ఆవును కట్టేసుకొని ముక్కోటి దేవతలకి ప్రదర్శనలు చేస్తాం అంటే ముక్కోటి దేవతలకు ప్రదర్శన చేసినట్టుగా భావించే హిందూ సమాజం అదేవిధంగా తిరుపతి లడ్డుకి అంత ప్రాధాన్యత ఇచ్చి ఆవు నెయ్యితో పవిత్రమైన ఆవు నెయ్యితో తయారు చేసే లడ్డుని ఈ విధంగా అపవిత్రం చేశారు. అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. ఆయన ఇక్కడ మతాలను దృష్టిలో పెట్టుకొని కాదు, జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగిందని ప్రజలకు చెప్పడం ప్రజాస్వామ్యంలో ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ లడ్డు విషయం తక్కువగా మాట్లాడుతున్నాము. మన డిస్కషన్ లో ఇప్పుడు చాలా సందర్భాల అన్య మతము ఆయన మతాన్ని గురించి మాట్లాడా చెప్పండి. ఈ విషయాలే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మతాన్ని గురించి ఎక్కడైనా మాట్లాడా? మాట్లాడలేదు కదా. మనం మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. ఇక్కడ ముస్లిము, హిందూ, క్రిస్టియన్, ఇతర మతాల గురించి కాదు మాట్లాడాల్సిన వేదిక కాదు ఇది. ఇది ఓన్లీ లడ్డు నాణ్యత విషయాలు మాత్రమే మాట్లాడాలి. దాని మీద డిస్కషన్ ఇది. అవును, మీరు మాట్లాడారండి. మీరు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి మతాలని వీటిని గురించి మాట్లాడకూడదన్నారు. నేను ఏమంటున్నాను, ఆయన మతాన్ని గురించి ఎక్కడ మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు? ఆయన ఈజ్ ఎ గ్రేట్ సెక్యులర్ మ్యాన్. ఆయన అనుచరులు, ఆయన స్టూడెంట్ లైఫ్ నుంచి యూనివర్సిటీలో ఆయనతో ఎవరున్నారు చూడండి ఒకసారి. ఆయన ఫాలోయింగ్, ఆయన గొప్ప సెక్యులర్. పైగా మతాలను గురించి మాట్లాడాల. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని మాత్రం ప్రస్తావించారు. మీరు ఒక మాట వినండి. రాజుగారి పెద్ద భార్య చాలా గుణవంతురాలు, గొప్పది, మంచిది, మానవత్వం ఉన్నది అని అంటే చిన్న భార్య గురించి ఏమనుకోవాలి సార్? ఏంటంటే మీరు చెప్పేది అసందర్భమైన విషయం చెప్తారు. చెప్పండి సార్, అసందర్భమైన విషయం చెప్తారు. చంద్రబాబు నాయుడు ఈ లడ్డు అంశాన్ని గురించి ప్రస్తావించేటప్పుడు ఆయన ఏదైతే చెప్పారో అక్కడ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల వల్ల లడ్డుకు సంబంధించి నాణ్యత ప్రమాణాలు కోల్పోయాయి. అందులో పరమ పవిత్రంగా భావించే లడ్డు అంశంలో యానిమల్ ఫ్యాట్ రావడం అనేది చాలా దురదృష్టకరం, భ్రష్టు పట్టించారు పవిత్రతని అని మాట్లాడారు తప్ప. కానీ వేరే మతస్థులు వచ్చారు దీన్ని పాడు చేశారని మాట్లాడలేదు. కాకపోతే ఇక్కడ సామాన్య జనం మాట్లాడుకుంటున్న మాట అది చంద్రబాబు నాయుడు మాట్లాడింది కాదు, సామాన్య జనం మాట్లాడుకున్న మాట. సామాన్యుని బ్రెయిన్ నే పుల్యుడు కావద్దని చెప్తున్నాను. ఒక అతను రాష్ట్రాధినేత గత 5 సంవత్సరాల్లో ఆ రాష్ట్రాధినేత హయాంలో జరిగిన విషయాన్ని వెల్లడించడం ప్రజాస్వామ్యంలో ఆయన బాధ్యత. ఆ బాధ్యతను ఆయన నెరవేర్చాడు. నిన్న ప్రెస్ మీట్లో తిరుపతి లడ్డు విషయంలో ఈ విధంగా జరిగింది. గత 5 సంవత్సరాల్లో పాత కాంట్రాక్టర్స్ని అంతా మార్చేశారు. అనుకూలమైన కాంట్రాక్టర్స్ని పెట్టుకుని వాళ్ళకి లాభాలు వచ్చే విధంగా చేసి ఈ నాసిరకమైనటువంటి ఈ యొక్క కల్తీ ఇతో వాళ్ళు ఈ తిరుపతి లడ్డుని భక్తులకి ఇచ్చేస్తున్నారని ఆయన ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి, చంద్రబాబు నాయుడు గారు ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి, ఆయన ఈగ వాళ్ళని కూడా వెంకటేశ్వర స్వామికి ఏది జరిగినా కూడా అంతటి పరమ భక్తుడు ఆయన. వాళ్ళ ఇల్లు ఉండేది నారావారిపల్లి ఉండేది ఆ కొండల ఫుట్ స్టెప్స్లో, శేషాచలం కొండల ఫుట్ స్టెప్స్లో, ఆ సప్తగిరిలో ఫుట్ స్టెప్స్లో ఉండేది నారావారిపల్లె. అక్కడ పెరిగాడు చిన్నప్పటి నుంచి ఆయన. ఆ చుట్టుపక్కల ప్రజలకి మనకంటే ఎక్కువగా వాళ్ళకి గుడి మనకంటే దగ్గరగా ఉంటుంది, వాళ్ళకి భక్తి విశ్వాసాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. పైగా ఆయన ఇలవేల్పుగా భావించే మనిషి. అలిపిరిలో ఈ ప్రబుద్ధుల హస్తంతోనే అలిపిరి బాంబు బ్లాస్ట్లో ఎవరి హస్తం ఉందో కూడా వెల్లడైంది కదా. అలిపిరి బాంబు బ్లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి జరిగిన కుట్రలో ఎవరున్నారు? ఒక నారవారి పల్లెకో లేకపోతే తిరుపతికో పరిమితం కాదు. మొత్తము కంప్లీట్ యావత్ యూనివర్స్ లోపల దేవుడు ఉన్నాడని నమ్ముతాం మనం. దేవుడు సర్వంతర్యామండి. ఇందుగలడు అందులేడని సందేహం వాళ్ళు చక్రి సర్వోపగతుండు, అది తెలుసు. దైవశక్తి అనేది ఒక ఊరుకో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. ఇట్స్ యూనివర్సల్ సంబంధించింది. ఆయన ఇలవేల్పు, ఆయన గొప్ప భక్తుడు అని చెప్తున్నా. వాళ్ళ భక్తులు కాదనా మీ ఉద్దేశం? ఎవరు మీరు వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఆయన ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అన్నాం. ఎవరన్నారు? ఆయన ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి, ఆయనకి ఇంకా గౌరవం ఉంది వెంకటేశ్వర స్వామి మీద. కాబట్టి అక్కడ జరిగే అపవిత్రతని లోకానికి వెల్లడించడం ప్రజాస్వామ్యంలో పాలకుడుగా ఆయన ధర్మం అని చెప్పాము. మీరు దాన్ని ట్విస్ట్ చేస్తున్నారు. మీరు మాట్లాడేది మీరు ట్విస్ట్ చేస్తున్నారు. రూపం చేంజ్ అయింది. మీరు ట్విస్ట్ చేస్తున్నారు. అది సైంటిఫిక్ గా చెప్పండి. మీరు వక్రీకరిస్తున్నారు విషయాన్ని, వక్రీకరిస్తున్నారు. ఎవరికి బాధ్యత ఉంది? అది వెల్లడించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి కాకుండా ఇంకెవరికి ఉందా బాధ్యత? ఎవరికి ఉందా బాధ్యత? వక్రీకరించి మాట్లాడతారంటే ఆయన ఇలవేల్పు అంటే దేవుడు ప్రపంచం అంతటికి అంటారు. అది ఆ విషయం ఎవరికి తెలియదు. యూనివర్స్
మొత్తం దేవుడు సర్వంతర్యామని ఎవరికి తెలియదు. ఇప్పుడు భారతదేశం లోపల ఫోరెన్సిక్ ల్యాబ్ ఒకటి ఉందండి, CCMB అని హైదరాబాద్ లోనే ఉంది. CCMB అని హైదరాబాద్ లో. అంటే మీరేంటి ఆనందంలో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని గురించి ఎందుకు మాట్లాడరు? అది ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నాణ్యతా పరీక్షల్లో పేరుగాంచిన ల్యాబ్ని వదిలిపెట్టి వక్రీకరించి మాట్లాడతారు. మీకు తెలిసిన పేర్లన్నీ చెప్తారు. మీకు తెలిసిన పేర్లు అని చెప్తారంటే పాలు డైరీ ప్రొడక్ట్స్ సంబంధించి. ఒక్క నిమిషం హోలో నుండి జయరామ్ గారు ఒక్క నిమిషం హోలో నుండి. మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు మత ప్రస్తావన అయితే ఎక్కడ తీసుకురాలేదు. విజయభాస్కర్ గారు మీరు కూడా ఒక్క నిమిషం హోలో నుండి. మస్తాన్ రావు గారు సార్, ఇప్పుడు ఒకటి డిస్కషన్. ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక ఆరోపణలు చేశారు. ఏంటంటే మేము ఢిల్లీలో ధర్నా చేస్తే మదనపల్లిలో ఫైల్స్ అగ్ని ప్రమాదం అని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నట్లు కొన్ని చెప్పుకొచ్చారు ఎగ్జాంపుల్స్ ఆయన. అదే విద్యార్థులకు సంబంధించి ఏమన్నా ఫుడ్ పాయిజన్ జరిగితే ఇంకొకటని, ఏలేరు వరదలు జరిగితే ఇంకోటని, బొడమేరు వరదలు జరిగితే ఇంకోటని, ఇట్లా ప్రతిదాన్ని డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పుడు 100 రోజుల పాలన ఆయన సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఏ పథకాలు, ఒక పెన్షన్ తప్ప ఏ పథకాలు అమలు చేయలేదు. కాబట్టి ఇప్పుడు 2 నెలల క్రితం జూలై 23వ తారీఖు ఈ లడ్డుకు సంబంధించిన జంతువుల ఫ్యాట్ అనే రిపోర్టు NDDB నుంచి వస్తే 2 నెలల తర్వాత ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఇదంతా రాజకీయాల కోసమే చేస్తున్నారు. చంద్రబాబు ఇటీవల అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ కే పాల్పడతా ఉన్నారనేది ఆయన ఆరోపణ చేస్తా ఉన్నారు. మేము మా హయాంలో చాలా టీటీడీని చాలా పవిత్రంగా చూసాము. భువనేశ్వర్లో, ఢిల్లీలో, జమ్మూ కాశ్మీర్లో, అమెరికాలో శ్రీవారి ఆలయాలు నిర్మించాము. విస్తృతంగా హిందూ మతాలకు సంబంధించిన భక్తుల మనోభావాలను కాపాడాము. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే చంద్రబాబు నాయుడు ఇదంతా చేస్తానే ఉన్నాడని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. ఆయన దానికి సంబంధించి కూడా కొన్ని ఉదాహరణలు కూడా ఎగ్జాంపుల్ గా చెప్పడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మంచి వ్యవస్థ ఉంది. ప్రతి ఆవు నెయ్యి సంబంధించి ట్యాంకర్ వచ్చినప్పుడు 3 శాంపిల్స్ తీస్తారు. ఆ 3 శాంపిల్స్ లో L1 మాత్రమే ఇస్తేనే ఆ లోపల ప్రసాదాల్లో దాన్ని వాడటం జరిగింది. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా దారుణంగా దెబ్బతీసేలాగా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానాలు చేశారనేది ఆయన ఆరోపిస్తా ఉన్నారు. అయితే వాటికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి, మీరు అన్నట్టు దాన్ని చెప్తా ఉన్నారు, సైంటిఫిక్ గా విచారణ జరిపిన తర్వాత దోషులు ఎవరో తీవ్ర స్థాయిలో శిక్షించాలని అటు కేంద్ర మంత్రులు కోరుతా ఉన్నారు. అదే విధంగా టీటీడీ కూడా ఇప్పుడు అటానమస్ బాడీ కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని, అంటే ఈ రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో త్వరితగతిన దీనికి బాధ్యులైన వారు ఎవరైతే ఉన్నారో, ఇందులో ఉన్న శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో నిజాలు అనేవి ఇప్పటికే చాలా వరకు మీడియా ముఖంగా బయటకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా మీరు సైంటిఫిక్గా ఇంకా కావాలంటున్నారు కాబట్టి మీరు అన్నట్లు ఆ దిశగా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. కానీ ఇందులో బాధ్యులైన వారిని మాత్రం ఎవరిని వదిలే ప్రసక్తే లేదంటూ కూడా చాలా స్పష్టంగా కరాఖండిగా చెప్తూనే ఉంది కోటేశ్వరరావు గారు. ఇప్పుడు మనకి మస్తాన్ రావు గారు అన్నట్లు ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావించకుండా ఈ అంశాన్ని ఎవరు ప్రస్తావిస్తారు? ఓకే, ఇది సున్నితమైన అంశమే కాదు అనరు, కానీ కోట్ల మంది మనోభావాలకు సంబంధించింది. మరి ఆయనకి చెప్పవలసిన బాధ్యత లేదు అంటారా? చెప్పడం తప్పు అంటారా? తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పడాన్ని ఎందుకు ఖండించాలి? ఇంకెవరు చెప్తారు చంద్రబాబు నాయుడు కాకపోతే? చెప్పకూడదు అని నేను అంటలేదు. జయరామ్ గారు అంటున్నారు, మీరు అనలేదండి, జయరామ్ గారు అంటున్నారు అలా ఎలా చెప్తారు అని. చెప్పండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేను ఇందాక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి వార్తను చదివినిపిస్తే కరెంట్ పోయినప్పుడు మధ్యలో ఆపేశాను. దానిలో స్పష్టంగా ఇట్ మే బి రాంగ్, ఫాల్స్ కూడా వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఫాల్స్ పాజిటివ్ కూడా వస్తుంది అని చెప్పేసి అదే రిపోర్ట్ లో ఉన్నది. అందువలన ఒకవేళ NDDB రిపోర్టునే పరమ పవిత్రంగా లేదా పరమ ప్రామాణికంగా కనుక తీసుకున్నట్లయితే ఆ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మీదైనా, ఏ కంపెనీ మీదైనా, ఏ అధికారి మీదైనా చర్యలు తీసుకుంటే అవి కోర్టులో నిలవు అని చెప్తున్నాను నేను. ఎందుకు అంటే నిర్దిష్టమైనటువంటి ఆధారాలు చూపించకుండా పరస్పరం అది ఉన్నది అని చెప్తుంది. అట్ ది సేమ్ టైమ్ అదే నివేదికలో ఫాల్స్ కూడా కావచ్చు అని చెప్పేసి ఈ కారణాలు అని చెప్తా ఉంది. అంటే దాని అర్థం ఏమిటి? అగైన్ మళ్ళా దీని మీద మరింత సూక్ష్మ స్థాయిలో పరిశోధన జరపాలి అనేటువంటిది దానిలో ఉన్నది. అటువంటి పని చేయకుండా
పంపులు ఏముంటాయండి? ఇంకొక 10 రోజులు ఆగితే అది మళ్ళా దాన్ని ఇంకొక ల్యాబ్కో లేదా మరో అదో ల్యాబ్కో లేకపోతే ఇంకో దానికో పంపించి దాన్ని నిర్దిష్టంగా నిర్ధారించుకోకుండా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఓకే అండి, ఓకే కోటేశ్వరరావు గారు, ఓకే కోటేశ్వరరావు గారు, ఓకే కోటేశ్వరరావు గారు, విజయభాస్కర్ గారు కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన వక్తలు మరలా తిరిగి నేను ఇంత ముందే చెప్పాను, 2 మాసాలైంది ఇంతవరకు ఎందుకు వెల్లడించలేదు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాకపోతే అని మరలా ప్రస్తావిస్తున్నారు. ఏమనుకోవాలా, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, బోర్డు రిజైన్ చేసింది, ఆ బోర్డు రిజైన్ చేసిన తర్వాత అధికారులు కూడా బదిలీ అయ్యారు, కొత్త అధికారులు రావడానికి సమయం పట్టింది, కొత్త అధికారులు వచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వరద ప్రమాదాలు ఆ విపత్తుల నిర్వహణలో నిద్రాహారాలు మానేసి చేస్తున్నారు. ఆయన దృష్టికి తీసుకొచ్చారు, తీసుకురాగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా జరిగింది, ప్రసాదాల విషయంలో ఈ విధంగా జరిగింది, భోజనాల విషయంలో ఇలా జరుగుతూ ఉంది, పోతే అక్కడ వస్తువుల విషయంలో ఇలా జరుగుతుంది, దర్శనాల విషయంలో ఇలా జరుగుతుంది అని చెప్పాడు. దాన్ని 2 మాసాలని నిన్న 5 సంవత్సరాల నాడు ఒక సంఘటన జరిగితే అది ఇప్పుడు వెల్లడైంది. 30 సంవత్సరాలకు ముందు 34 సంవత్సరాల నాడు యూపీలో ఒక సంఘటన జరిగితే మొన్న పోలీసు వాళ్ళు దాన్ని వెలుగులో తెచ్చారు. మరి 2 మాసాలది అది కూడా అది పెద్ద కలయాపన. కొత్త ప్రభుత్వం వచ్చింది, బోర్డు రద్దయింది, కొత్త బోర్డు రాలేదు, అధికారులు మారారు, కొత్త అధికారులు రావడానికి సమయం పట్టింది, ఈలోపు వరదలు వచ్చినాయి, ఆయన దృష్టికి వచ్చింది, వెంటనే వెల్లడించారు. ఓకే విజయభాస్కర్ గారు, ఓకే విజయభాస్కర్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న నవీన్ గారికి, జయరామ్ గారికి, కోటేశ్వరరావు గారికి, మస్తాన్ రావు గారికి, పనీందర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలండి. రైట్, చూస్తున్నాం కదా, ఇదే ఇవాల్టి ఫర్ ద పీపుల్. కీప్ వాచింగ్ BRK న్యూస్.